హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా చార్ట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇది మన నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఈ 424 లెవెల్ మనకి ఒక మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా అనుకున్నాము. అదే కాకుండా నా లెవెల్స్ కూడా 430 లెవెల్స్ వరకు అయితే మనకు చూపించాయి. అంటే ఇంచుమించు ఒక 6 పాయింట్స్ అటు ఇటుగా అయితే మనకు ఉంది కదా. సో మార్కెట్ ఇవాళ అనుకున్నట్టుగానే మనకి డౌన్ సైడ్కి అయితే వచ్చి ఈ గ్యాప్ క్లోజర్ అయితే అంటే లైక్ ఆల్రెడీ మనకి ఈ వెడ్నెస్డే సెషన్ ఏదైతుందో వెడ్నెస్డే సెషన్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది. దాని తర్వాత ఇవాళ మనకి గ్యాప్ క్లోజర్ అనేది అయ్యి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఇది 1 2 దాని తర్వాత మనకి 3 4 అంటే మనకి ఒక ఎండింగ్ డయాగ్నల్ లీడింగ్ డయాగ్నల్ అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది. అది కూడా మనకి ఒక ఎక్స్పాండింగ్ డయాగ్నల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే రేపటి సెషన్లో మనకి 25,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి మనకి ఒక ఫిఫ్త్ వేవ్ అయితే మనకి కంప్లీట్ అనేది అవుతుంది. సో ఇది మనకి 1 2 3 4 5 అనేది మనకి ఇక్కడ ఎండ్ అనేది అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది మనకి ఇక్కడ అప్ సైడ్ అయితే మనకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఒకవేళ మనకి పుల్ బ్యాక్ కనుక వచ్చి మనకి ఈ ప్రీవియస్ హై కనుక మనకి ఫామ్ అనేది అయితే ఏదైతే మనం ఇక్కడ అనలైసిస్ చేసుకున్నామో లైక్ ఇది మనకి 1 2 3 4 5 అన్నది ఇంపల్స్ వేవ్ అన్నది మనకి ఇన్వాలిడ్ అనేది అయ్యి ఇది మనకి ఏబిసి కింద మనకి కౌంట్ అనేది అయ్యి దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక ఫ్రెష్ మనకి ఇంకొక ఇంపల్స్ వేవ్ అయితే మనకి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. అండ్ అది కూడా మనకి అప్ సైడ్ లో మనకి 424 వరకు అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఇన్వాలిడేషన్ లెవెల్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్ హై ఏదైతే ఉందో ఈ 25,321 ఈ 25,321 లెవెల్ అనేది మనకి ఇన్వాలిడేషన్ లెవెల్. సో ఈ 321 లెవెల్ మనకు బ్రేక్ ఇస్తే మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది. అలా కాకుండా మనకి ఈ ఇలానే డౌన్ సైడ్కి వచ్చి మనకి లోవర్ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది 25,083. సో మనకి అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్నే స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం డౌన్ సైడ్కి ఆల్మోస్ట్ మనకి 25,000 లెవెల్స్ వరకు అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో రేపటి సెషన్కి మనకి లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే అప్ సైడ్లో మనకి 25,263 లెవెల్స్ అనేది మనకి డైలీ టార్గెట్ అప్ సైడ్లో. ఒకవేళ ఈ లెవెల్ పైన కూడా మనకి మార్కెట్ సస్టైన్ అవుతున్నట్టయితే మనకి 25,381 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. సో మనం దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి దీని హైయెస్ట్ పాయింట్ ఎంత ఉంది, ఇక్కడ మనకి 321 ఉంది. సో 321 ఇక ఎక్స్ట్రీమ్ పాయింట్ మనకి ఎంత ఉంది, 381 ఉంది. సో 381 వరకు మనకి మార్కెట్ వెళ్ళిందంటే మనకి మార్కెట్ ఇక్కడ అంటే లైక్ ఏదైతే అనాలిసిస్ ఉందో ఇది ఇన్వాలిడేట్ అనేది అవుతుంది. మనకి ఫ్రెష్ హై మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ హై మనకి చూసుకుంటే లైక్ ఇవాళ హై మనకి 275 ఉంది. సో ఇక్కడ మనకి రేపటికి డైలీ టార్గెట్ మనకి 263 ఉంది. సో మనకి ఇవాళ హైతో కంపేర్ చేస్తే రేపు మనకి డైలీ టార్గెట్ మనకి డౌన్ సైడ్కే ఉంది. అండ్ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి రేపటి సెషన్లో డైలీ టార్గెట్ మనకి 25,053. అండ్ ఈ టార్గెట్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్లో మనకి 24,961 వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఇది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ ఎక్స్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక ఫాల్ అనేది వచ్చి మనకి ఫస్ట్ వేవ్ ఫామ్ అనేది అయింది. దాని తర్వాత పుల్ బ్యాక్ అనేది తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఒకవేళ రేపటి సెషన్లో మనకి ఫాల్ వస్తున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 50,996 వరకు అయితే మనకి ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ట్రెండ్ బేస్డ్ ఎక్స్టెన్షన్ చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 50,589 దగ్గరనే మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ ఇది. సో మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనము నా క్యాలిక్యులేషన్స్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో మనకి ఫస్ట్ టార్గెట్ మనకి 51,211. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకి 50,950. సో 50,950 అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ ఏదైతుందో 50,950 996 ఇక్కడ మనకి లెవెల్ అనేది మనకి కోయిన్సైడ్ అనేది అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దానికంటే ముందు 51,225 లెవెల్ ఏదైతుందో 51,225 లెవెల్ మన డైలీ టార్గెట్ దగ్గర కూడా మనకి ఈ లెవెల్ అనేది మనకి లైక్ రెండు కోయిన్సైడ్ అనేది అవుతున్నాయి. కాబట్టి ఈ టూ లెవెల్స్ 51,211 అండ్ మనకి 50,950 ఈ రెండు కూడా మనకు ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ అంటే 51,200 లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఈజీగా మనకి రేపటి సెషన్లో 50,950 లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. థర్డ్ వేవ్ ఎప్పుడైనా సరే చాలా అగ్రెసివ్గా ఉంటుంది అండ్ చాలా మూమెంటంతో మనకి వెళ్తుంది అన్నట్టు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 51,211 దాని తర్వాత మనకి 50,950 51,002 లెవెల్ అన్నది మనకి చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో 300 to 400 పాయింట్స్ టార్గెట్ అచీవ్మెంట్ అనేది మనకి చాలా ఈజీగా అయితే మనకు వచ్చేస్తుంది. సో ఈ టార్గెట్ మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ మనకి
ఈ లెవెల్ 51,542 లెవెల్ కనుక మనకు బ్రేక్అవుట్ ఇవ్వకపోతే ఈజీగా మనకి ఈ టార్గెట్ అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్ కింద కూడా సస్టైన్ అవుతున్నట్టయితే ఎక్స్ట్రీమ్ టార్గెట్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ 542 లెవెల్ పైన మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్ అవుతుంది అని అనిపిస్తే మనకి ఫస్ట్ టార్గెట్ అప్సర్కి 51,767, దాని తర్వాత మనకి ఫైనల్గా 52,061 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ 52,000 లెవెల్ని మనకి బ్రేక్ చేస్తే ఈజీగా మనకి ఇంకొక కొత్త ఫ్రెష్ హైని మనకి ఫామ్ చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది హైయెస్ట్ పాయింట్ 51,750 ఉంది. సో రేపటి సెషన్లో మనకి 767 అంటే ఇక్కడనే మనకి చూసుకుంటే మనకి ప్రీవియస్ హైని అయితే మనకి బ్రేక్ చేసేస్తుంది ఇక్కడ. సో ప్రీవియస్ హైని మనకి బ్రేక్ చేస్తున్నట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక ఫ్రెష్ హైని మనకి ఫామ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మనకి 52,000 మార్క్ ఏదైతే ఉందో ఈ ఫ్రెష్ హై 52,661 ఇక్కడ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ లెవెల్స్ నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నా క్యాలిక్యులేషన్ బేస్డ్ లెవెల్స్. సో ఇంతకుముందు నేను కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఈ లెవెల్స్ని ఇన్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఇప్పుడు లైక్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇది అంటే లైక్ కొంచెం కట్ షార్ట్ అయితే నేను చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెన్స్ చాలా ఎక్కువ అవడం వల్ల చాలామంది కంప్లైంట్ చేశారు, లైక్ ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ అవుతుంది కాబట్టి. సో మీకు అప్రాక్సిమేట్లీ ఒక 6 to 10 మినిట్స్ లోపల వీడియో కంప్లీట్ అవ్వాలని చాలా మటుకు కట్ షార్ట్ చేసేసి చాలా సింపుల్గా అయితే నేను మీకు చెప్పేస్తున్నాను. సో ఈ లెవెల్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం అంటే లైక్ గ్రో అయ్యేలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.